టేస్టీ నా స్టైల్ వెజిటేబుల్ తాలింపు ట్రై చేద్దాం రండి. ముందుగా కాలీఫ్లవర్ని వేడివేడి నీళ్ళలో 5 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కుక్కర్లో తగినంత నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, కొద్దిగా ఉప్పు వేసుకొని ఎర్రగడ్డలు మగ్గనివ్వాలి. ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది 2 నిమిషాలు మగ్గిన తర్వాత పెద్ద సైజ్ టమోటా, కూరకు సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. టమోటాలు మెత్తబడిన తర్వాత సాటేస్ చేసుకున్న వెజిటేబుల్స్, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని 10 నిమిషాలు వేయించుకోవాలి. కూరగాయలు మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాసులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని 2 కుక్కర్ విజిల్స్ ప్రెషర్ మొత్తం పోయే వరకు కుక్కర్ను వదిలేయాలి. నేను ఇందులో పచ్చిమిరపకాయలు బదులు ఒట్టి మిరపకాయలు వాడాను. ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ వెజిటేబుల్ తాలింపు తయారైపోయింది. ఇది రోటీస్లోకి, చపాతీస్లోకి, పుల్కాల్లోకి, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. ఈ వీక్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్